సెట్టిబలిజులకు ఎవరు ఏం చేశారో తెలుద్దామంటూ ప్రస్తుత మంత్రి మాజీ మంత్రుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. సొంత కులానికి అన్యాయం చేశారని మంత్రి సుభాష్ విమర్శిస్తే మీరొచ్చాకే సమస్య వచ్చిందని చెల్లిబోయిన కౌంటర్ ఇచ్చారు. 5 ఏళ్లలో మీరేం చేశారో చెప్పాలని సుభాష్ ప్రశ్నిస్తే ఎవరేం చేసింది చెప్పేందుకు తాను సిద్ధమని బహిరంగ చర్చకు రావాలన్నారు చెల్లిబోయిన. ఇద్దరి మధ్య జరిగిన డైలాగ్ వాచుద్దాం. మీరు 2023లో ఒక మెమో తీసుకుని వచ్చారు. ఆ మెమో కేవలం గౌడ్గా పెడుతూ పేరు బ్రాకెట్లో సెట్టిబలిజా ఈడిగా అని చెప్పి ఉపకులాలుగా చేర్చాలనేది ఆ మెమో. ఆ మెమో మీ టైంలో ఇచ్చారు, అధికారులు ఇచ్చారు. నాకు తెలియదు అంటానికి సిగ్గుండాల. మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ నాకు తెలియదు అధికారులు ఇచ్చారంటే అది మీ చేతకానితనం కింద ఉంటుంది. సరే రా చర్చికి. ఏ జీవో ఎప్పుడొచ్చింది, మెమో ఎప్పుడొచ్చింది, ఇంకో జీవో ఎప్పుడొచ్చింది మాట్లాడదాం. ఇవాళ వరకు నీవు తీసుకొచ్చిన ఈ సమస్య ఈ సంవత్సరం 2025 జూలై నెల వరకు సెట్టిబలిజా సర్టిఫికెట్లో ఎక్కడైనా గౌడ అని ముందుందా? గౌడ బ్రాకెట్ సెట్టిబలిజా అని ఉందా? లేదే. ఆయన అంటాడు మీరు మెమో ఇచ్చారు అంటే మా ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని అమలు చేస్తున్నావా? మెమో అనేది అధికారులు ఇచ్చేటువంటిది, ఒక ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్. జీవో అమలు కాలేదు 16 నుంచి ఇప్పటి వరకు. మీరు గీత ఉపకులాలకు చెందిన వ్యక్తి, అలాగే జోగి రమేష్ కూడా. అయితే గీత ఉపకులాలని మీరు పూర్తిగా విస్మరించారు. మీరు ఏం చేయగలిగారని సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు చెప్పాల్సి ఉంది. మీ 5 ఏళ్ల పాలనలో గీత ఉపకులాలను పట్టించుకున్న వైనమే ఉందా? కేవలం మీరు ఈ వేషాధారణ తప్ప మీరు చేసింది ఏమీ లేదు. కులానికి మీరు ఏం చేస్తే ఏం చేశారనేది మీరు చెప్పాల్సింది ఉంది. కనీసం కరోనా టైంలో కూడా మీరు ఆదుకోలేని వైనం పూర్తిగా విస్మరించారు. 5 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించిన నేను 4 సంవత్సరాలు 6 మాసాలు ప్రాతినిధ్యం వహించి అక్కడ ఏ కులానికి ఏం చేశాను, ఆ నియోజకవర్గానికి ఏం చేశాను, నువ్వేం చేస్తున్నావో చర్చ చేద్దాం రా. పలాయనం చిత్తగించి తోకముడిచి పారిపోయి రమ్మంటే తోకముడిచి పారిపోతూ ఏదైతే మళ్ళీ ఒకసారి కూర్చుని నేను 3 ప్రశ్నలు వేస్తాను, సమాధానం ప్రశ్నలన్నీ చర్చలో చేద్దాం. మీకు ధైర్యం ఉంటే, మీరు చెప్పేది నిజమైతే రండి చర్చిందాం. మీరు మాట్లాడుతూ కులానికి క్షమాపణ చెప్పాలి అని అంటా ఉన్నారు. కులానికి క్షమాపణ చెప్పాల్సింది నేను కాదయ్యా, మాజీ మంత్రివర్యులు మీరు చెప్పాల్సింది ఉంది. కులం పేరు చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి అందరి చేత చెయ్యి అనిపించుకుని నువ్వు ఏ రోజన్నా క్షమాపణ చెప్పావా? ఏదేమన్నప్పటికీ నేను అడిగిన 3 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పవలసింది ఉంది. అవి దాటేస్తూ మీరు ఒక పెద్ద ఫిలాసఫర్ లాగా, ఒక లెక్చరర్ లాగా ఒక కోట్ ఒకటి వేసుకుని ఒక కర్ర ఒకటి పెట్టుకుని టీవీ ముందు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. మీరు ప్రవచనాలు అవి వినటానికి మేము ఎవరో గంటల తరబడి మీరు చెప్పే సొల్లుని వినే పరిస్థితులు లేవు. సబ్జెక్ట్ లేదు, విషయ పరిజ్ఞానం లేదు, మీడియా ద్వారా ప్రశ్నలను సంధిస్తారట. నేను ఇవాళ అడుగుతున్నాను, వాసంశెట్టి సుభాష్, మీరు చేసిన ఆరోపణలకు మీరు కట్టుబడి ఉండండి. అవి నిజమని నిరూపిస్తే మీకు జాతికి క్షమాపణ చెప్తానని నాడు చెప్పాను, నేడు చెప్తున్నాను. నిరూపించలేకపోతే, మీరు చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే మీరు నాకు జాతికి క్షమాపణ చెప్పండి, సెట్టిబలిజా జాతికి. ఇవాళ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేది నువ్వు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేది నువ్వు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ సృష్టించి ఎవరిని తిడుతున్నావు? నువ్వు సెట్టిబలిజాని తిడుతున్నావు.